నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థి ఖరారు పసునూరి దయాకర్ ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయం రేపు కాంగ్రెస్ ప్రకటన జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత జాప్యమయ్యే అవకాశం గడువు కోరుతూ హైకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ రిజర్వేషన్ల ఖరారులో జాప్యమే కారణం తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన చైనా డచ్ సంస్థలు హుస్సేన్ సాగర్ తీరంలో టవర్ కోసం రుణమిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత డిసెంబర్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు వారం రోజులు జరిగే అవకాశం హైదరాబాద్లోనే నిర్వహించాలని నిర్ణయం కండలేరు ఎడమ కాలువపై ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన కృష్ణా పెన్నా నదులు అనుసంధానిస్తామని నెల్లూరులో పర్యటనలో ప్రకటన అనూహ్య హంతకుడికి మరణదండన ముంబై మహిళా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గుణపాఠం కావాలని ఆకాంక్ష బీహార్లో 4వ విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం చివరి రోజున విమర్శలకు పదును పెట్టిన అగ్రనేతలు మహాకూటమిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు భాజపా నేతల నోటి దురుసుపై మోదీకి మూడీస్ హెచ్చరిక నియంత్రించకుంటే విశ్వసనీయతకే భంగం వాటిల్లుతుందని స్పష్టీకరణ వరంగల్ ఉప ఎన్నికలో బరిలో దిగే అభ్యర్థిపై సందిగ్ధతకు తెలంగాణలో అధికార పార్టీ తెరాస తెరవేసింది ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్ భాజపా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తుండగానే పసునూరి దయాకర్ ను బరిలోకి దింపుతున్నట్టు తెరాస ప్రకటించింది వరంగల్ ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై నిన్న పార్టీ నేతలతో సమావేశమై విస్తృత చర్చలు జరిపిన తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అభిప్రాయాలు సేకరించారు ఈ చర్చల్లో గుడిమళ్ల రవికుమార్ పేరు తెరపైకి రాగా ఆయన పేరునే ఇవాళ ప్రకటించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు కూడా వినిపించాయి చివరకు పసునూరి దయాకర్ ను బరిలోకి దింపుతున్నట్టు తెరాస ప్రకటించింది వృత్తిరీత్యా చిత్రకారుడైన దయాకర్ తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించారు ఆ తర్వాత కేసీఆర్ తో పరిచయం ఏర్పడి తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు 2009-2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడిన దయాకర్ ఇప్పుడు లోక్సభ టికెట్ అందుకున్నారు వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తుందని ఓ జాతీయ సంస్థ సర్వేలో తేలిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అభ్యర్థి ఎంపిక విషయంలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇచ్చామని తెలిపారు ఆ నివేదిక ఆధారంగా రేపు అభ్యర్థి పేరు ప్రకటిస్తారని తెలిపారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి ఎంపిక నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ మేము చేసిన రిపోర్టు నిన్న ఈవినింగ్ దిగ్విజయ్ సింగ్ గారికి జరిగింది ఆ ప్రకటన రేపు ఉదయం ఏఐసిసి నుంచి వెలువడుతుంది మేము ఒక జాతీయ సంస్థతో సర్వే చేయించాము కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్ల మెజారిటీ రాబోతున్నది వార్డుల పునర్విభజన బీసీ జనగణన రిజర్వేషన్ల ఖరారు పూర్తి కానుందిన జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది డిసెంబర్ 15 లోపు ఎన్నికలు జరపాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా పునర్విభజన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150కే పరిమితం చేస్తూ ముసాయిదా ప్రకటన చేసి అభ్యంతరాలు స్వీకరించింది కానీ బీసీ జనగణన రిజర్వేషన్ల ఖరారు పూర్తి కాకపోవడం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరిస్తున్నందున మరోసారి ఎన్నికల వాయిదా కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టు ఇచ్చిన గడువుకు 45 రోజులే ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ ప్రమాణపత్రం దాఖలు చేశారు ఈ విజ్ఞప్తిపై త్వరలో విచారణ జరుగుతుంది తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా సంస్థలు ముందుకొచ్చాయి పలు అభివృద్ది కార్యక్రమాల ప్రతిపాదిత స్థలాలను ఇప్పటికే పరిశీలించిన చైనా సంస్థలు వాటి నమూనాలు ప్రతిపాదనలను విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశాయి ప్రభుత్వం చేపట్టే నీటి ప్రాజెక్టులు టన్నెళ్లు టవర్లు వంతెనల నిర్మాణంలో సహకరించేందుకు సంసిద్ధత తెలిపాయి మూసీ వంతెన సహా పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే టన్నెళ్లు తక్కువ వ్యవధిలో నాణ్యతతో పూర్తి చేస్తామని చైనా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారు
హైదరాబాద్లోని దుర్గం చెరువుపై సస్పెన్షన్ వంతెన నిర్మాణానికి సీసీసీసీ హైవే కన్సల్టెన్సీ ముందుకు రాగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించే అతిపెద్ద టవర్ నిర్మాణ వ్యయంలో 85% రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి సమావేశమై చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సో స్టోలింగా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన ఆ దేశ వ్యాపార ప్రతినిధులు, నిపుణులు వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు, వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు, హరిత వ్యవసాయంలో పరస్పర సహకారంపై చర్చించారు. వ్యవసాయం, ఆరోగ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ వారికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించే అంశంపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నెదర్లాండ్స్ బృందాన్ని కేసీఆర్ కోరారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి గోదావరి, కృష్ణా అనుసంధానం చేసిన స్ఫూర్తితో కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కరువుకు ఆస్కారం లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 520 టీఎంసీల నీటి కొరత ఉందన్న చంద్రబాబు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలంటే సమర్థ నీటి నిర్వహణే ప్రధానమని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన తరువాత మొదటిసారి ఓ జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలో కండలేరు జలాశయం ఎడమ కాలువపై 62 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన చంద్రబాబు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకు పట్టిసీమ ద్వారా గోదావరిని కృష్ణాకు అనుసంధానించిన తరహాలోనే కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానిస్తామన్నారు. ఇదే సమయంలో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గిన వేళ భూగర్భ జలాల పెంపు, అందుబాటులో ఉన్న నీటి వనరుల్ని సమర్థంగా వినియోగించడం ద్వారా కరవు పరిస్థితులు రాకుండా చూస్తామని చెప్పారు. ఈ రోజు ఈ కందలేరు దీనిపైన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మామూలుగా అయితే 32 నెలలు చెప్పారు. నేను ఒకే మాట చెప్పాను, 32 నెలలు వీలు కాదు. రాబోయే సీజన్ కంతా ఇది రెడీ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేట్ చేయాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 12 నెలల లోపలనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అనంతరం పెన్నా బ్యారేజ్ పనుల్ని పరిశీలించిన చంద్రబాబు పనుల్లో జాప్యం చేస్తున్న గుత్తేదారులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికలు తుది దశకు చేరుతున్నాయి. నవంబర్ 1న 4వ విడత పోలింగ్ జరిగే 55 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రచారానికి తెరపడింది. 7 జిల్లాల పరిధిలో ఉన్న ఈ స్థానాల్లో 776 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రచారానికి చివరి రోజైన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ముజఫర్పూర్, గోపాల్గంజ్లో నిర్వహించిన సభల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లపై మరోసారి విరుచుకుపడ్డారు. లౌకిక కూటమికి అధికారం ఇస్తే బీహార్లో మరోసారి ఆటవిక పాలన అమలు చేస్తుందన్న మోదీ ఈ ఎన్నికల్లో విజయం కోసం మహాకూటమి నేతలు అన్ని విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న ప్రధాని ఇన్నేళ్ల పాలనలో నితీష్, లాలూ బీహార్కు చేసిందేమిటని ప్రశ్నించారు. అలాంటప్పుడు మరోసారి వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలని బీహారీలను ప్రశ్నించిన మోదీ ఒక్కసారి ఎన్డీఏకు అవకాశమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. साल से जो लोग यहाँ सरकार चलाते हैं सारी मर्यादाएं तोड़ करके निम्न स्तर की भाषा पे क्यों उतर आए हैं? कारण ये नहीं है कि मोदी ने कोई गलती की है, कारण ये है ये जैसे जैसा आपका प्यार बढ़ता जाता है कि गालियों की संख्या बढ़ती जाती है. मोदी पर आरोप लगाते लगाते थक गए तब बिहारियों पर आरोप लगाना शुरू कर दिया. नीतीश बाबू, बिहारियों का यह अपमान आपको महंगा पड़ जाएगा. బీహార్లో మహాకూటమి గెలిస్తే పాకిస్తాన్లో బాణాసంచా కాలుస్తారంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా తన వ్యాఖ్యల ద్వారా యావత్ బీహార్ ప్రజలను అవమానపరిచారని లాలూ మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. नरभक्षी जो है भाजपा का जो अध्यक्ष है ये बिल्कुल पागल हो गया है. कल उसने सिवान में जाके भाषण किया कि यहाँ जो गठबंधन जीतेगा, हम लोग का गठबंधन, तो पाकिस्तान में पड़ाका बजेगा, साबुद्दीन जेल में खुश होगा. पूरे बिहारी लोगों को इसने अपमानित किया है और इस सब बिहारी लोगों को, सब हिंदू हो या मुसलमान, सबको, दलित हो महादलित, सबको पाकिस्तानी करार दिया है.
అమిత్ షాను ఉద్దేశించి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే పాకిస్తాన్లో బాణాసంచా కాలుస్తారంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లౌకిక కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లాలూ ప్రసాద్ యాదవ్ పై భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. गांधी जी ने कहा कि अब ये चुनाव भारतीय जनता पार्टी हिंदू और मुसलमानों को लड़ा करके वोट हासिल करना चाहती है। लालू प्रसाद यादव जी ने अमित शाह के लिए जिन शब्दों का इस्तेमाल किया वो निश्चित तौर से किसी भी सब समाज में अस्वीकार्य है। पिछले 3 चरणों के चुनाव इनकी कोशिशों के बावजूद भी साजिशें सफल नहीं हो पाई हैं। ये 2 चरणों के चुनाव में ये कोशिश करेंगे कि बिहार के शांतिपूर्ण और सौहार्दपूर्ण माहौल को खराब करके चुनाव को प्रभावित करें। ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎస్తేర్ అనూహ్యను హత్య చేసిన చంద్రబాన్ సనబ్కు ముంబై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదని వ్యాఖ్యానించిన మహిళా కోర్టు న్యాయమూర్తి రుసాలి జోషి చంద్రబాన్ చనిపోయే వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించారు. ఈ తీర్పును స్వాగతించిన అనూహ్య తల్లిదండ్రులు భవిష్యత్తులో అనూహ్య తరహా ఘటనలు జరగకుండా ఉండాలంటే ఉరిశిక్షే సరైందని వ్యాఖ్యానించారు. ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబైలోని మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ను దోషిగా నిర్ధారిస్తూ ఈ నెల 28నే తీర్పును వెలువరించిన కోర్టు అదే రోజు శిక్ష ఖరారుపై వాదనలు నమోదు చేసింది. ఈ వాదనలు విన్న మహిళా కోర్టు న్యాయమూర్తి రుసాలి జోషి చంద్రభాన్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. 2014 జనవరి 4న విజయవాడ నుంచి రైల్లో ముంబై వెళ్లిన అనూహ్య జనవరి 16న కంజూరు మార్గ్ వద్ద శవమై కనిపించింది. ముంబై రైల్వే స్టేషన్లోని సీసీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు టాక్సీ డ్రైవర్ చంద్రభానే హత్య చేసినట్లు నిర్ధారించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిశీలించిన కోర్టు అనూహ్యపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు చంద్రభాన్ కూడా అంగీకరించగా అతడికి ఉరిశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని తన తీర్పులో పేర్కొన్న న్యాయమూర్తి రుషాలి జోషి దోషిని చనిపోయే వరకు ఉరి తీయాలని స్పష్టం చేశారు. ఈ సమయానికి స్వస్థలం మచిలీపట్నంలో ఉన్న అనూహ్య తల్లిదండ్రులు జ్యోత్స్న సురేంద్ర ప్రసాద్లు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా నేరస్తులు ఎవరైనా సరే ఇలా ఇటువంటి నేరం ఇటువంటి ఘోరం చేయాలనే తలంపులు వచ్చినా కూడా మరి నా బిడ్డకు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు విని ఇటువంటివి మరి చేయకుండా ఉండటానికి వాళ్ళు భయపడతారని నమ్ముచున్నాను. అతి కిరాతకంగా నా కుమార్తెను చంపినటువంటి వ్యక్తికి ఇది సరైన శిక్ష నేను నమ్ముతున్నాను. ఇటువంటి కఠిన శిక్షలు విధించడం వలన నేరస్తులకు నేరస్థ ఆలోచనలు ఉన్నటువంటిగా ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టుగా వార్నింగ్ లాగా ఉంటుందని భావిస్తున్నాను. అటువంటి నిర్ణయం న్యాయస్థానం ఇచ్చినందుకు నేను హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఎంతో భవిష్యత్ కలిగిన యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి సరైన శిక్ష పడిందని విద్యార్థి మహిళా సంఘాలు వ్యాఖ్యానించాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి జరగనున్నాయి. 4 లేదా 5 పని దినాలు సభ జరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయిస్తారు. శీతాకాల సమావేశాలు కూడా హైదరాబాద్లోనే జరగనున్నాయి. రాజధాని అమరావతిలో నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ తాత్కాలిక భవనాలకు వ్యయం ఎక్కువవుతోందన్న కారణంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. పలు కీలక బిల్లులు, అమరావతి శంకుస్థాపన, రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో నెలకొన్న కరవు, నీటి సమస్యలు తదితర అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్లో ధర సామాన్యుడికి అందనంత పెరిగిన వేళ 140 రూపాయలకే కిలో కందిపప్పు అందిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ మేరకు విక్రయాలు ప్రారంభించింది. కందిపప్పు విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇవాళ అనంతపురంలో ప్రారంభించారు. సామాన్యుడికి పప్పన్నం దూరం చేయరాదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మంత్రి ధరలు తగ్గే వరకు విక్రయాలు కొనసాగిస్తామని చెప్పారు. ఇందుకు ధర తగ్గించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పప్పు మిల్లర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రేట్లున్నాయని తెలుసుకుంటేనే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోనే ఈ రోజు కౌంటర్లు కూడా పెట్టించి 210 రూపాయలు ఉండే కందిపప్పు 140 రూపాయలు కేజీ అమ్ముతున్నాం. పల్లెల్లో అయితే మండల హెడ్ క్వార్టర్లో అక్కడైతే 143 రూపాయలు. రేషన్ కార్డు అవసరం, దీనికైతే రేషన్ కార్డు అవసరం కూడా లేదు. ప్రతి వాళ్ళు కూడా కేజీనో లేదంటే 2 కేజీలు కందిపప్పు కుటుంబం కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎక్కడైనా 140 కానీ 143 రూపాయలు పైగా ఎవరైనా అమ్ముతా ఉంటే వెంటనే మాకు మెసేజ్ ఇస్తే మేము కూడా ఆ షాపులన్నీ కూడా సీజ్ చేస్తామని కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం.
చౌక ధరకే కందిపప్పును ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తోంది. కిలో కందిపప్పు 135 రూపాయలకే అందించేందుకు త్వరలోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మొదట్లో 160 రూపాయలకు కిలో కందిపప్పు విక్రయించాలని నిర్ణయించినప్పటికీ సామాన్యులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని 135 రూపాయలకే విక్రయించాలని ఈటెల పప్పు మిల్లర్లను కోరారు. ఈ మేరకు వారు ముందుకు వచ్చినందున అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో కందిపప్పు అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు రేపు హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్లో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఈటెల ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం పథకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలహారం పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన తెరాస సర్కార్ ప్రభుత్వం ఎవరి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలోని నిబంధనలు మార్చలేదని స్పష్టం చేసింది. సమగ్ర నివేదికలో ఉన్న నిబంధనలు, షరతులు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు జరిగేందుకు తాగునీటి సరఫరా కార్పొరేషన్ అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం వివరించింది. పైప్లైన్ల కోసం DI, MS పైపులు మాత్రమే వాడతామని చెప్పి ఆ తర్వాత ప్లాస్టిక్ పైపులు వాడేందుకు నిబంధనలు మార్చారన్న ఆరోపణలను ఖండించింది. తాగునీటి ప్రాజెక్టుల్లో ఎలాంటి పైప్లైన్లు వాడాలనే అంశంపై సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ రూపొందించిన మార్గదర్శకాలను అనుగుణంగానే అధ్యయనం చేసి పైప్లను ఉపయోగించినట్టు తెలిపింది. అతి చిన్న వ్యాసం కలిగిన పైపులు అవసరమైన చోట DI పైపులు అందుబాటులో లేనందున ఇతర పైప్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ట్రాన్స్మిషన్ పైప్లైన్ల కోసం ప్లాస్టిక్ పైప్లను వాడటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే 2 నెలల్లో కృష్ణా, గోదావరి జలాల్ని తరలించి హైదరాబాద్ దాహార్తి తీరుస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ది ద్వారా IT రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. శేరిలింగంపల్లిలో పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సిరిసిల్ల తరహాలో దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. LED బల్బుల వినియోగంతో 1800 మెగావాట్ల విద్యుత్ పొదుపు చేసి హైదరాబాద్లో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో రోడ్ల విస్తీర్ణం తక్కువగా ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రోడ్లు, వంతెనల నిర్మాణం, పాటించాల్సిన సూత్రాలపై సదస్సును ప్రారంభించిన తర్వాత చెప్పారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్న తుమ్మల తెలంగాణలో 10,000 కోట్ల రూపాయలతో రోడ్ల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ యావరేజ్ లో తక్కువ ఉన్నాం. నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారితో నితిన్ గడ్కరీ గారి యొక్క సమావేశం జరిగింది. అన్ని విషయాలు కూడా మంత్రి గారితో చర్చించాం. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మనం ప్రపోజ్ చేసినటువంటి రహదారులన్నింటినీ అంగీకరించడం జరిగింది. సుమారు 1400 కిలోమీటర్లు అతి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులు రాబోతున్నాయి. మన జాతీయ రహదారుల యొక్క నిడివి నేషనల్ యావరేజ్ కంటే ముందుగా వెళ్లాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక. నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణకు చెందిన వర్తమాన గాయని మధుప్రియ తన ప్రియుడు శ్రీకాంత్ను ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పెళ్లాడింది. హైదరాబాద్ నల్లకుంటలో నివసిస్తూ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న మధుప్రియ, శ్రీకాంత్ ఇవాళ పెళ్లికి సిద్దమయ్యారు. వీరిద్దరి కోరిక మేరకు శ్రీకాంత్ తల్లిదండ్రులు కాగజ్ నగర్లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మధుప్రియ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించగా ఇరు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఈ దశలో జోక్యం చేసుకున్న పోలీసులు మధుప్రియ, శ్రీకాంత్ సహా వారి తల్లిదండ్రులతో చర్చించి పెళ్లికి ఒప్పించారు. చివరకు కాగజ్ నగర్లోని వాసవి గార్డెన్స్ లో పెళ్లి జరిగింది. గోమాంసం సహా అనేక అంశాలపై వివాదాలు చెలరేగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రఖ్యాత రేటింగ్ సంస్థ మూడీస్ అనాలిటిక్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్న నేతలను కట్టడి చేయకపోతే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత పరపతి దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇది అంతిమంగా దేశ అభివృద్దిపైన ప్రభావం చూపించగలదని మూడీస్ అనాలిటిక్స్ పేర్కొంది. భారత్ చెప్పుకోదగ్గ అభివృద్ది సాధించాలంటే హామీ ఇచ్చిన మేరకు సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రతిపక్షాల మొండి వైఖరి నేపథ్యంలో భూసేకరణ, వస్తు సేవల పన్ను బిల్లులకు రాజ్యసభలో వచ్చే ఏడాది కూడా ఆమోదం లభించే అవకాశం లేదని పేర్కొన్న మూడీస్ సంస్కరణ ప్రక్రియలో కీలకమైన ఈ బిల్లులకు మార్గం సుగమం చేయాలంటే ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సొంత పార్టీ నేతలను అదుపు చేయాలని తెలిపింది. ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలోని భక్తులకు శ్రీనివాసుడి సేవ చేసుకునే అవకాశం కల్పించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఈ అపూర్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ మహత్తర ఘట్టానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత అడ్వానీ అంకురార్పణ చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 8 వరకు జరిగే ఈ వైభవోత్సవాల్లో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవంలో శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సామాన్య భక్తులు సైతం కనులారా తిలకించాలనే సంకల్పంతో ఢిల్లీలో వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈ ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత వెంకయ్య నాయుడు చెప్పారు. Today is only beginning, Ankurarpana. The regular rituals, puja, sevas and all will start from tomorrow and it will end on 7th with Kalyanotsavam and 8th on we have Pushpa Yagam. The Lord Venkateswara has come all the way from Tirupati to Delhi to bless all of us. I hope the citizens of Delhi will take this opportunity and have the blessings of Lord Venkateswara. मेरा अपना सौभाग्य मानता हूँ कि मेरी पत्नी जो कि घर से बहुत समय से निकल नहीं पाती स्वास्थ्य के कारण, वे भी आज मेरे साथ यहाँ पर आई हैं, पूजा में भाग लिया है और तिरुपति जी के दर्शन यहीं से एक प्रकार से किए हैं. ये मेरे लिए भी और मेरे परिवार के लिए भी बहुत सौभाग्य की बात है. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.